So good evening dear students of grade 10. So welcome back to our session. So right now today in this session we are going to discuss few important expected sums from the trigonometry. Already in the previous video class sessions we have discussed about various textual examples and the textbook lo ఉన్నటువంటి few examples like example 1, 4, 5, 6, 8 అలాగే different examples అన్ని కూడా కొన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అవి కొంచెం పక్కన పెట్టి సో మోస్ట్ రిపీటెడ్గా అంటే గత ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ పేపర్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో వాటి నుంచి మనకి కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ రిపీటెడ్గా ఎక్కువ అడగడం జరుగుతుంది అనమాట. సో వాటి యొక్క సాల్వేషన్ ఏ విధంగా చేయాలి, సో హౌ టు అప్రోచ్ దోస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నవి మీకు ఈ వీడియో సెషన్లో మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ప్రతి వీడియో క్లాస్ సెషన్లో మనకి త్రీ ప్రాబ్లమ్స్ చొప్పున మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో దట్ వీ కెన్ కవర్ మ్యాక్సిమం ఇంపార్టెంట్ కార్నర్స్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రీ. ఓకే, సో అయితే ఐ థింక్ ఇఫ్ యూ కుడ్ సీ ఆన్ ద బోర్డ్, ఓకే మీకు ఆల్రెడీ 3 ఇంపార్టెంట్ సమ్స్ అని డిస్ప్లే చేయడం జరిగింది. ఫస్ట్ సమ్, ఇక్కడ సెకండ్ సమ్ ఉందండి, అండ్ ద థర్డ్ సమ్. ఐ థింక్ ద బోర్డ్ ఈస్ వెరీ క్లియర్ టు ఎవ్రీ వన్. సో ఫస్ట్ సమ్ వచ్చేటప్పటికి ప్రూవ్ దట్, ఇది ఆల్రెడీ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చేసే ఉంటారు. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్ మీకు మీ టీచర్స్ చాలాసార్లు చేయించే ఉంటారు. ఓకే, సో ప్రూవ్ దట్ రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ టు సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు, అండ్ దిస్ ఇయర్ ఆల్సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ ఎయిదర్ ఇన్ ద ప్రీ ఫైనల్ ఆర్ ఇన్ ద పబ్లిక్. ఓకే, సో ఇది ఒక ఫస్ట్ సమ్. సెకండ్ సమ్ వచ్చేటప్పటికి ప్రూవ్ దట్, ఇది కూడా ఒక ప్రూవింగ్ పార్టే. ప్రూవ్ దట్ సీకెంట్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఈక్వల్ టు 1. ఇది మనకి ఎగ్జాంపుల్ సమ్ అండి. ఇది మనకి ఎగ్జాంపుల్ 10, 11లో ఎక్కడ ఉంటుంది టెక్స్ట్ బుక్లో. ఇది ఒక ఎగ్జాంపుల్ సమ్ అనమాట. ఓకే, సీకెంట్ ఏ ఇంటూ బ్రాకెట్లో 1 మైనస్ సైన్ ఏ ఇంటూ ఇంకొక బ్రాకెట్ కూడా ఉంది సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఈక్వల్ టు 1. ఇది ఒక సమ్ అనమాట. థర్డ్ ఇంపార్టెంట్ సమ్ వచ్చేటప్పటికి ఇది టెక్స్ట్ బుక్లో మనకి ఎస్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ నెంబర్ 11. ఓకే, ప్రూవ్ దట్, పీటీ అంటే ప్రూవ్ దట్ అండి. ఓకే, షార్ట్ కట్ యూస్ చేశాను. సో కాట్ ఏ మైనస్ కాస్ ఏ డివైడెడ్ బై కాట్ ఏ ప్లస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది అని చెప్పి మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, ఏమని ప్రూవ్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు, ఓకే కొసీకెంట్ ఏ మైనస్ 1 బై కొసీకెంట్ ఏ ప్లస్ 1. ఇది సారీ అని రాయడం మర్చిపోయాను. ఓకే, ఈ 3 సమ్స్ని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఇది ఎగ్జాంపుల్ 10 అండ్ ఇది ఎగ్జాంపుల్ 11 అండ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ప్రూవ్ దట్ రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఇటువంటి టైప్ ఆఫ్ సమ్స్, ఇటువంటి టైప్ అంటే ఏంటి, రూట్ ఓవర్లో మనకి ట్రిగ్నోమెట్రీలో కనుక రూట్ ఓవర్ సమ్స్ కనుక కనబడితే దాన్ని మనం రేషనలైజేషన్ ప్రాసెస్ ద్వారా వెళ్ళాలన్నమాట. ఏ ప్రాసెస్ అంటే ఇది రేషనలైజేషన్ ప్రాసెస్ ద్వారా వెళ్ళాలి. అంటే మరి ఏంటి అంటే రేషనలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ డినామినేటర్లో ఉన్నటువంటి దాన్ని ఆపోజిట్తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలన్నమాట. డినామినేటర్లో ఇక్కడ మైనస్ ఉందనుకోండి, ఇక్కడ ప్లస్ పెట్టి మల్టిప్లై చేస్తున్నాం, మళ్ళీ దాన్ని డివైడ్ చేస్తున్నాం. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, ఇక్కడ మైనస్ పెట్టి చేస్తాం. దాన్ని మనం రేషనలైజింగ్ ద డినామినేటర్ అంటాం. అంటే మనకి ట్రిగ్నోమెట్రీలో రూట్ ఓవర్ సమ్స్ ఇలాంటివి కనుక కనబడితే వీ హ్యావ్ టు అప్రోచ్ ద మెథడ్ కాల్డ్ రేషనలైజింగ్ ద డినామినేటర్. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు, వెన్ ఎవర్ యూ ఫైండ్ ద రూట్ ఓవర్, ఎస్పెషల్లీ ఇన్ ట్రిగ్నోమెట్రిక్ కేసెస్. అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇచ్చాడు. సో ఫస్ట్ అదే రాశాను, 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ, ఇప్పుడు రేషనలైజ్ చేయాలి కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది, దేంతో చేయాలి, ప్లస్ తో చేయాలి. కాబట్టి 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ అంటే దాంతోనే మల్టిప్లై చేశాను, దాంతోనే డివైడ్ చేశాను. దేంతో, ఆపోజిట్ సైన్ తో. అంటే డినామినేటర్ లో 1 మైనస్ సైన్ ఏ ఉంది కాబట్టి 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏతో చేశాను. చేస్తే మళ్ళీ రూట్ ఓవర్ వేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 1 ప్లస్ సైన్ ఏ, ఇక్కడ కూడా 1 ప్లస్ సైన్ ఏ ఉంది. అంటే 2 టైమ్స్ మధ్యలో ఇంటూ ఉంది. అంటే 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ ఏమవుతుంది, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ రాసానా లేదా. 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్ చూడండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. అంటే 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ. అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇది ఎలా వచ్చింది, ఏ మైనస్ బి అంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. దాన్ని ఇక్కడ కన్వర్ట్ చేశాను, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 స్క్వేర్ వాల్యూ ఎంతండి, 1.
సైన్ స్క్వేర్ ఏ అలాగే ఉంచండి. అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ వచ్చింది. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఈ ప్లేస్లో అకార్డింగ్ టు ఐడెంటిటీ 1 ఏంటి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ఉంది, అవునా కదా. ఆ ఐడెంటిటీని ఉపయోగించుకుని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో అంటే ఈ ప్లేస్లో ఏ వేసుకోవచ్చు, కాస్ స్క్వేర్ ఏ రాసుకున్నానా లేదా. అంటే న్యూమరేటర్లో ఏ చేంజ్ చేయలేదు చూసుకోండి. 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏం వేసుకున్నాను, కాస్ స్క్వేర్ ఏ అకార్డింగ్ టు ఐడెంటిటీ 1, అవునా. వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో కూడా స్క్వేర్ ఉంది, డినామినేటర్లో కూడా స్క్వేర్ ఉంది. అంటే 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏ, రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ పెట్టచ్చా లేదా. అంటే 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ హోల్ స్క్వేర్, అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, అవునా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, మిగిలింది ఏంటి 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ మిగిలింది, అవునా. అంటే స్క్వేర్ రూట్ పోతే 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ మిగిలింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ కాస్ ఏని 1కి ఈ కాస్ ఏ సైన్ ఏకి రెండింటికి ఇచ్చి మధ్యలో ప్లస్ పెట్టి విడదీయాలన్నమాట. అంటే 1 బై కాస్ ఏ చూడండి, 1 బై కాస్ ఏ ప్లస్ ఈ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ, అంటే డినామినేటర్ని రెండింటికి అప్లై చేయాలి. అంటే 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 బై కాస్ ఏ అంటే 1 బై కాస్ అంటే ఏంటి, రెసిప్రోకల్ సీకెంట్ ఏ. అలాగే సైన్ బై కాస్ టాన్ ఏ వచ్చిందా లేదా, అంటే సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ వచ్చిందా లేదా, అది ప్రూవింగ్ పార్ట్ అనమాట. అర్థమైంది కదండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చాలా ఈజీ, ఏం లేదు, జస్ట్ డినామినేటర్ ఉన్న దాన్ని ఆపోజిట్ నెంబర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి హోల్ స్క్వేర్ కింద రాసుకుని స్క్వేర్ రూట్ కట్ చేసి ఆ డినామినేటర్ని రెండింటికి అప్లై చేస్తే అంటే 1 బై కాస్ అయితే సీక్ అవుతుంది, సైన్ బై కాస్ అయితే టాన్ అవుతుంది, సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. ఇది మనకి ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నది ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది అనమాట. ఓకే, సో ఐ థింక్ ద ఫస్ట్ సమ్ ఈజ్ వెరీ క్లియర్ టు ఎవ్రీ వన్. ఇకపోతే సెకండ్ సమ్ చూడండి, సెకండ్ సమ్. ఓకే, సో ప్రూవ్ దట్, ఇది కూడా పీటీ అంటే ఏంటంటే ప్రూవ్ దట్. ఓకే, ఇది ఎగ్జాంపుల్ 9 or 10 అనుకుంటా అండి, ఒకసారి చూసుకోండి. 10th ఎగ్జాంపుల్ ఐ థింక్. ఓకే, సో సీకెంట్ ఏ ఇంటూ బ్రాకెట్లో 1 మైనస్ సైన్ ఏ ఇంటూ ఇంకొక బ్రాకెట్ కూడా ఉంది, సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఉంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 బ్రాకెట్స్, బయటేమో సీకెంట్ ఏ ఉంది. ఈ సమ్ మరి ఎలా చేయాలి, ఈక్వల్ టు ఏం రావాలి, 1 రావాలి. మరి ఎలా చేయాలి, ఈ టైప్ ఆఫ్ సమ్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ సెకండ్ బ్రాకెట్ని డిస్టర్బ్ చేయొద్దు. అంటే ఏంటి, సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ అలాగే ఉంచండి, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ద బ్రాకెట్. ఓకే, మరి ఇక్కడ అవుట్ సైడ్ ద బ్రాకెట్ ఒకటి ఉంది, ఏంటి, సీకెంట్ ఏ ఉంది, అవునా. ఈ సీకెంట్ ఏని ఫస్ట్ బ్రాకెట్తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ బ్రాకెట్లో ఏముంది మనకి, 1 మైనస్ సైన్ ఏ ఉంది. ఈ 1 మైనస్ సైన్ ఏతో సీకెంట్ ఏ మల్టిప్లై చేయండి. అంటే సీకెంట్ ఏ ఇంటూ 1 సీకెంట్ ఏ, అవునా కదా, సీకెంట్ ఏ ఇంటూ 1 సీకెంట్ ఏ మైనస్ మైనస్ సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ. ఇగోండి సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ కనబడింది కదండి, సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ రాసినా లేదా. అంటే ఫస్ట్ సీకెంట్ ఏ ఇంటూ 1 సీకెంట్ ఏ మైనస్ సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ సీకెంట్ ఏ సైన్ ఏ, అంటే బ్రాకెట్తో మల్టిప్లై చేశాను. సెకండ్ బ్రాకెట్ యాజ్ ఇట్ ఈస్, డిస్టర్బ్ చేయాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ స్టెప్, సీకెంట్ ఏ అలాగే ఉంచాను. ఇక్కడ ఉన్నటువంటి సీకెంట్ ఏని 1 బై కాస్ ఏ కింద రాసుకోవచ్చు, ఎందుకంటే సీకెంట్ ఈజ్ నథింగ్ బట్ 1 బై కాస్, కాస్కి రెసిప్రోకలే కదా సీకెంట్. కాబట్టి ఇక్కడ ఉన్న అంటే సైన్కి ముందు ఉన్నటువంటి సీకెంట్ ప్లేస్లో 1 బై కాస్ ఏ రాసుకున్నాను. మళ్ళీ సైన్ ఏ అలాగే ఉంచాను ఇంటూ మళ్ళీ ఆ బ్రాకెట్ ఉందని డిస్టర్బ్ చేయలేదు, సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ అలాగే ఉంచాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సీకెంట్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ, సైన్ ఏ బై కాస్ ఏ ఏమవుతుంది, సైన్ ఏ బై కాస్ ఏమవుతుంది, టాన్ ఏ. అంటే ఈ ఎంటైర్ ఈ ప్లేస్లో 1 బై కాస్ ఏ ఇంటూ సైన్ ఏ ప్లేస్లో సైన్ ఏ ఇంటూ 1 సైన్ ఏ బై కాస్ ఏ టాన్ ఏ రాసుకోవచ్చు. లేదంటే సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ, ఆ సెకండ్ బ్రాకెట్లో సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. మళ్ళీ ఇదే ఫామ్లో ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ. అకార్డింగ్ టు ఐడెంటిటీ నెంబర్ 2 దీని వాల్యూ ఎంత, 1, అవునా కదా. అకార్డింగ్ టు ఐడెంటిటీ నెంబర్ 2 సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు వాల్యూ 1 అనమాట. ఇది కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్లు ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది మనకి 4 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అది మనకి 1 మార్క్ క్వశ్చన్, వెరీ వెరీ ఈజీ. ఓకే, చూడండి ఒకసారి క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ప్రూవ్ దట్, మళ్ళీ పీటీ అంటే ప్రూవ్ దట్ న్యూమరేటర్లో cot a మైనస్ cos a డివైడెడ్ బై cot a ప్లస్ cos a ఈక్వల్ టు
కొసీకెంట్ ఏ మైనస్ 1 బై కొసీకెంట్ ఏ ప్లస్ 1 అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఇది చాలా ఈజీ. మీరు అబ్జర్వ్ చేస్తే కాట్ అంటే దేనికి రెసిప్రోకల్? టాన్కి రెసిప్రోకల్. అంటే టాన్ మనం ఎలా రాసుకోవచ్చు? సైన్ ఏ బై కాస్ ఏ రాసుకోవచ్చు లేదా? సైన్ ఏ బై కాస్ ఏ రాసుకుంటే టాన్. మరి కాట్ రావాలంటే కాస్ ఏ బై సైన్ ఏ రాసుకోవచ్చు లేదా? అంటే చూడండి, ఈ కాట్ ఏ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్ ఏ బై సైన్ ఏ రాశాను. చూడండి, న్యూమరేటర్లో కాట్ ఏ ప్లేస్లో కాస్ ఏ బై సైన్ ఏ, డినామినేటర్లో కాట్ ఏ ప్లేస్లో కాస్ ఏ బై సైన్ ఏ. ఇక రిమైనింగ్ మైనస్ మైనస్ అలాగే ఉంచాను, ప్లస్ ప్లస్ అలాగే ఉంచాను, కాస్ ఏ అలాగే ఉంచాను. చూసుకోండి, అంటే ఇస్ నథింగ్ బట్ కాట్ ప్లేస్లో కాస్ ఏ బై సైన్ ఏ రాసుకున్నాను. ఇక్కడ ఇది ఫస్ట్ స్టెప్. ఇస్ నథింగ్ బట్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ కాస్ ఏ బై సైన్ ఏ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కాట్ ఏ. చేసిన తర్వాత న్యూమరేటర్ చూడండి, న్యూమరేటర్లో ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది, అంటే కామన్ తీయచ్చా లేదా? న్యూమరేటర్ చూడండి, ఫస్ట్ కాస్ ఏ అంటే ఒక కాస్ ఏ బయటికి లాగేస్తే ఇక్కడ 1 బై సైన్ ఏ మిగులుతుందా లేదా? ఈ కాస్ బయటికి వెళ్ళిపోయింది కాబట్టి, అంటే 1 బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ ఆల్రెడీ బయటికి తీసుకొచ్చాం కాబట్టి ఈ ప్లేస్లో మనకి 1 ఉంటుంది, కామన్ తీస్తాం కాబట్టి. అంటే బై టేకింగ్ కామన్ కాస్ ఏ విల్ కమ్ అవుట్ సైడ్. ఇంకా పోతే లోపల 1 బై సైన్ ఏ మైనస్ 1 ఉంటుంది, ఎందుకంటే ఈ కాస్ ఏ ఆల్రెడీ బయటకు వచ్చింది కాబట్టి. అలాగే డినామినేటర్లో కూడా ఇక్కడ కూడా ఒక కాస్ ఉంది, ఇక్కడ కూడా ఒక కాస్ ఉంది, మళ్ళీ కాస్ని బయట తీసుకొచ్చింది. అప్పుడు ఏమవుతుంది? 1 బై సైన్ ఏ ప్లస్ 1 అవుతుంది. అప్పుడు న్యూమరేటర్లో ఉన్న కాస్ ఏ, డినామినేటర్లో ఉన్న కాస్ ఏ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలింది 1 బై సైన్ ఏ మైనస్ 1 బై 1 బై సైన్ ఏ ప్లస్ 1 ఉంది. అంటే 1 బై సైన్ ఏ అంటే సైన్ యొక్క రెసిప్రోకల్ ఏంటి? కొసీకెంట్ ఏ మైనస్ 1 బై కొసీకెంట్ ఏ ప్లస్ 1 అనమాట. అది మనకి రిక్వైర్డ్ పార్ట్. సో ఇది మనకి ఫస్ట్ 3 ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ మోడల్స్ ఫ్రమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిగ్నోమెట్రీ. నెక్స్ట్ వీడియో క్లాస్లో ఇంకొన్ని మనం ఇంపార్టెంట్ సమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ నైస్ డే.